కానీ ఇప్పుడున్న కలియుగంలో గురువుగారు ఇప్పుడు మనం డిటాచ్డ్గా కర్మ చేయడం అంటే తామరాకు మీద నీటి బొట్టని మన హిందూ ధర్మంలో ప్రధానంగా చెప్పే ఉపమానం. అంటుకోకుండా ఇది నేను చేస్తున్నా అనే అహంని వీడి పని చేయడం కొంతవరకు చేసిన సాధన క్రమంలో, కానీ లౌకిక విషయాలన్నీ పట్టి కుదిపేస్తుంటే మళ్ళీ ఎక్కడో మనిషి అందులో మునిగిపోతూ ఉంటాడు కదా. అప్పుడు పరిస్థితి ఏంటి అంటే అంత జాగరూకతతో ప్రతి క్షణం మనిషి మెసులుతూ ఉండాలి, ఎక్కడ అటాచ్ అవ్వకుండా. ఇది ఎంతవరకు సాధ్యం ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న జాబులు వీటన్నింటిలో? ఇది కలియుగం కాదమ్మా, ఏ యుగంలో అయినా జీవుడికి ఇది కష్టమే. దుర్యోధనుడు వాడికి అంత అభిమాన ఘనుడు ఎందుకయ్యాడు? నేను అనేటటువంటి భ్రాంతి వల్లే కదా వాడికి అంత అభిమానం వచ్చింది. నాకు రాజ్యం కావాలి, నాకు ఇది కావాలి, వాడికి వచ్చేదేంటి, నాకేంటి, ఈ అసూయ ఈర్ష్యలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి వాడికి? వాడికి రావడానికి కారణం ఏమిటి అంటే వాడి యొక్క బుద్ధి అలా ఉంది. కాబట్టి ఇది ఒక కలియుగము అని అనుకోవద్దు. ప్రతి జీవుడు ఇన్ని యుగాల నుంచి అనుభవిస్తూ వస్తున్నాడు కాబట్టి ఇలా పుడుతూ వస్తున్నాడు. వాడికి ముక్త స్థితి రావట్లా. దేవుడి దయ వల్ల పూర్వజన్మ చేసుకున్నటువంటి మంచి కర్మ వల్ల, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, తండ్రి తిన్న ఆహారం వల్ల మనం పుడుతున్నామని. ఆ ఆహారాన్ని తండ్రి తిన్నాడు కాబట్టి మనిషిగా మనం పుట్టాం. జంతువునాం నరజన్మ దుర్లభం. అదే ఆహారంలో మనం ఉన్నప్పుడు ఏ కుక్కో పిల్లో పందో పందికొక్కో ఎలకో తింటే ఎక్కడ పుట్టుండేవాళ్ళం? అక్కడే పుట్టుండేవాళ్ళం కదా. అలా కాకుండా ఏదో ఉత్తమ జన్మ రావడం వల్ల మానవుడిగా వచ్చి విచక్షణ వచ్చింది. ఇవన్నీ ఆలోచించుకోవాల్సినటువంటి బుద్ధి స్థితి మనకు వచ్చింది. కాబట్టి ఈ బుద్ధి స్థితితో మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే, ఇది కలియుగమే, చాలా కష్టమైనటువంటి సమయమే. రకరకాలైనటువంటి సాధనాలు మన కంటి ముందు కనిపిస్తున్నాయి. అవన్నీ మిథ్యా అని ప్రతివాడికి తెలుసు. ఇంతకుముందు నేను కెమెరా పెట్టుకున్నాను, నా ఫోన్లో నేను వేరే వీడియో చూశాను, అది అయిపోయింది, సమయం గడిచిపోయింది. ఇవాళ ఇంకో వీడియో వచ్చింది, నిన్న ఒక సినిమా వచ్చింది, మొన్న ఒక సినిమా వచ్చింది, అంతకుముందు ఒక సినిమా వచ్చింది. రిలీజ్ అయ్యే రోజు అబ్బాయిగా దీన్ని మించింది లేదంటాడు. రెండో రోజు అయ్యేటప్పటికి అదే ఉంది, కొత్త సినిమా ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈ వికారాలు అనేటటువంటివి మొత్తము కూడా మనిషిని ఎప్పటికప్పుడు మాయలోకి నెడుతూ ఉంటాయి. ఈ మాయలోకి నెడుతున్నటువంటి వికారము, ఇది మాయ అనే జ్ఞానం కలగాలి అంటే ప్రతి అనుక్షణము వాడిలో వాడు విచక్షణ చేసుకోవాలి. నిత్య అనిత్య వస్తు వివేచన. ఈ ప్రపంచంలో నిత్యమైందేది, అనిత్యమైందేది. ఇప్పుడు ఈ శాలువా ఉంది, ఇది నిత్యమా? ఈ చొక్కా ఉంది, ఇది నిత్యమా? ఈ మైక్ సెట్ ఉంది, ఇది నిత్యమా? ఇది తాత్కాలికంగా ఉన్నట్టు కనిపిస్తోంది, కానీ ఓ 50 ఏళ్ల తర్వాత ఇది ఉంటుందని ఎవడు చెప్పలేడు. ఓ 50 ఏళ్ల క్రితం ఇది లేదు, ఇది అనిత్యమైందే. కానీ 50 ఏళ్ల క్రితం ఇది ఇంకో రూపంలో ఉంది, వేరే అణు సంకలనంతో ఉంది. అప్పుడు కూడా దాంట్లో పరమాత్మ ఉంది, ఇప్పుడు ఉంది. ఇది మొత్తము డిస్మాండిల్ అయి ఇంకో రూపానికి పోయిన తర్వాత కూడా అందులో పరమాత్మ ఉంటుంది. పరమాత్మే నిండి ఉంది. ఈ కనిపించేటటువంటి మాయ మొత్తం మాయ అనేటటువంటి జ్ఞానము ఎప్పుడు కలుగుతుందో అప్పుడు జీవన్ముక్తుడవుతాడు ప్రతి మనిషి. ఆ స్థితి నా స్వస్వరూపము అని తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు భూమి మీద ఉద్భవించి 32 ఏళ్లలో ఆమూలాగ్రము తిరిగి జగద్గురువుగా వారు ప్రసిద్ధిగాంచి ఈ ఎవడికి అర్థం కానటువంటి తత్వాన్ని ఆయన తీసుకొని వచ్చాడు. ఇప్పుడు రెండుగా ఉండేటటువంటి దానికి నువ్వు వేరు నేను వేరు అని చెప్పడానికి ఒక సిద్ధాంతం ఎందుకమ్మా? ఓ చిన్న పిల్లవాడిని, అప్పుడే పుట్టిన పిల్లవాడిని తీసుకొచ్చిన మా అమ్మ వీడెవడో బయటవాడని అమ్మ నుంచి వాడి దగ్గరికి తీసుకెళ్తుంటే ఏడుస్తాడు. దానికి సిద్ధాంతం అక్కర్లా, అది కంటికి కనిపించేది. వేరుగా కనిపిస్తున్నటువంటి రెండు ఒకటే అని చెప్పడానికి సిద్ధాంతం కావాలి. అది అద్వైత సిద్ధాంతం. శంకరాచార్యులు వారు ఆ అద్వైత సిద్ధాంతాన్ని చెప్పి మనందరము కూడా ఇంత విభిన్నంగా కనిపిస్తున్నప్పటికీ, ఇన్ని మార్పులు కనిపిస్తున్నప్పటికీ, ఇన్ని రకాలుగా అనిపిస్తున్నప్పటికీ ఉన్న పరమాత్మ సర్వవ్యాపకుడు, వాడు అంతటా ఉన్నాడు. కాబట్టి అంతటా ఉన్నప్పుడు నీలోనూ ఉన్నాడు, నీ ముందు ఉన్నాడు, నీ పక్కన, నీ వెనక, అంతటా వాడే ఉన్నాడు, రెండో వస్తువు లేదు. రామ రామాయనుచు నిరతమ్ము మదిలోన స్మరణ చేయుము ఓయి మనసా, రామనామము తప్ప అన్యమే దియుగూడ నీ స్వరూపముగాదు మనసా. ఆ చైతన్యం ఒక్కటే, అది కాకుండా ఇంకొకటి లేదు. అందుకనే ఏ వాగ్గేయకారుణ్ణి తీసుకున్నా భావములోన బాహ్యమునందున గోవిందా గోవిందా అని తలువవో మనస. భావము లోపల బాహ్యం లోపల గోవిందుడు ఒక్కడే ఉండాలి.
వాడు తప్ప ఇంకొక వస్తువు లేదు అనే రూఢి ఉండాలి. వాడు నిరాకారమై అంతటా వ్యాప్తి చెంది ఉన్నాడు, వాడు తప్ప రెండో వస్తువు లేదన్నప్పుడు ఇంకొకటి ఉండే అవకాశం లేదు కదా. కాబట్టి ఎలా తెలుసుకోవాలి అంటే ఒక్క చిన్న కథ చెప్పేస్తానమ్మా. ఈ కథలో మనకి కొంత అర్థమవుతుంది. ఆంజనేయ స్వామి వారి దగ్గరికి రామచంద్రమూర్తి సీతామ్మవారు ఇద్దరు ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి వెళ్ళాడు. అక్కడ కూర్చున్నాడు. కూర్చొని రాముణ్ణి అడిగాడు, రామా, సమాధి అనేటటువంటి స్థితిలో మనస్సు ఉంటుందా ఉండదా? క్వశ్చన్ వేశాడు. ఆయన నవవ్యాకరణ పండితుడు కదా ఆంజనేయ స్వామి వారు. ఈ క్వశ్చన్ వేసి ఆగాగాగు, తొందరపడి సమాధానం చెప్తావేమో, నాకు కొన్ని ఉపప్రశ్నలు ఉన్నాయి. ఏమిటి ఆ ఉపప్రశ్నలు అంటే, ఒకవేళ సమాధి యందు మనస్సు ఉంది అంటే మనస్సు చంచలమైంది, సమాధి నిశ్చలమైంది. నిశ్చలమైన దాంట్లో చంచలమైంది ఉండే అవకాశం లేదు. సమాధి యందు మనస్సు లేదు అని నువ్వు చెప్తావేమో, నాకు సమాధి యందు మనస్సు లేదు అని చెబితే నీకు నాకు సమాధానం చెప్పడానికి అర్హత లేదు. ఎందుకు? నిశ్చలమైనటువంటి సమాధి గురించి ఇప్పుడు నేను వేసిన ప్రశ్నకి నాకు సమాధానం చెప్పాలంటే నువ్వు ఆ స్థితిలో ఉంటేనే చెప్తావు. ఆ స్థితిలో ఉంటే మనస్సు లేకపోతే నాకు చెప్పవుగా. నాకు సమాధానం చెప్తున్నావు అంటే సమాధి యందు మనస్సు ఉంది అని ఒప్పుకోవాలి, లేదా నువ్వు సమాధిలో లేవని ఒప్పుకోవాలి. చెప్పడానికి అర్హత లేదు. మనస్సు ఉంది అంటే చంచలం నిశ్చలం, మనస్సు లేదు అంటే లేకపోతే నీకు చెప్పడానికి హక్కు లేదు. కాసేపు ఉండి కాసేపు లేదు అంటావా, అది కూడా చెల్లదయ్యా, అది నిశ్చలమైన స్థితి కాదు. ఇప్పుడు సమాధానం చెప్పు అంటాడు. క్వశ్చను ఆయనే వేశాడు, అన్ని వైపుల నుంచి తలుపులు ఆయనే బిగిచ్చాడు, సమాధానం చెప్పకుండా. అప్పుడు రామచంద్రమూర్తి చెప్తాడు, దేహాభిమాన విగళితే, దేహాభిమానే విగళితే జ్ఞాతాని పరాత్మని. ఈ దేహము నేను అనే అభిమానాన్ని వదిలిపెట్టి పరమాత్మ సర్వవ్యాపకుడు అనేటటువంటి విజ్ఞానం వచ్చి అంతటా పరమాత్మే ఉన్నాడు అనే విజ్ఞానం నీకు వచ్చినప్పుడు ఎత్ర ఎత్ర మనోయాతి అంటే చంచలమైనటువంటి నీ మనస్సు, కళ్ళు మూసుకుంటే మా అమ్మ గుర్తొచ్చింది, ఇంకొకసారి కళ్ళు మూసుకుంటే హిమాలయాలు గుర్తొచ్చింది, ఇంకోసారి కళ్ళు మూసుకుంటే ఇక్కడ రామసేతువు గుర్తొచ్చింది. అవునా? అది ఎక్కడికి వెళ్ళినా పరమాత్మ అంతటా ఉన్నాడు అనే జ్ఞానం నీకు కలిగినప్పుడు దేహాభిమాన విగళితే విజ్ఞాతాని పరాత్మని ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయ. అంతటా పరమాత్మ ఉన్నప్పుడు మానస వనచరవర సంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనేవారెందరో మహానుభావులు అంటారు కదా. మనస్సు అనేటటువంటిది కోతి లాంటిది. ఇటు నుంచి అటు, ఆ విషయం మీద నుంచి ఇంకో విషయం మీదకి, ఇంకో విషయం మీద నుంచి ఇంకో విషయం మీదకి దూకుతూ ఉంటుంది. అవునా? ఇప్పుడు ఈ దూకేటటువంటి మనస్సుకి ఇంకొక వస్తువు లేదనుకో అమ్మా, హిమాలయాల్లోకి పోయినా పరమాత్మే ఉంది, రామసేతువు దగ్గరికి వచ్చినా పరమాత్మే ఉంది, తల్లి దగ్గరికి వెళ్ళినా పరమాత్మే ఉంది, లేదు ఇంకొక దూరపు బంధువో ఇంకో వ్యక్తో ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళినా ఉంది. పంది యందు, ఆవు యందు, కుక్క యందు, బాగా చదువుకొనినటువంటి వేదాంగ పండితుడి యందు, శునకమును శునక మాంసమును వండుకొని తినేవాడి యందు సమదృష్టేగా. అంతటా పరమాత్మే ఉన్నాడు అన్నప్పుడు ఒకటి ఎక్కువ లేదు, ఒకటి తక్కువ లేదు కదా, అంతా ఆత్మస్వరూపమే నిండి ఉంది కదా. కాబట్టి ఇక్కడ ఆయన ఏం చెప్తాడంటే, దేహాభిమానే విగళితే విజ్ఞాతాని పరాత్మని ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయ. దేహం మీద అభిమానం వదిలిపెట్టు, నేను ఈ శరీరము అనేది వదిలిపెట్టు, పరమాత్మ సర్వవ్యాపకుడని తెలుసుకో. నీ మనస్సు ఎక్కడికి వెళ్ళినా అది పరమాత్మని దాటి వెళ్ళలేదు. ఎందుకు? అంతటా పరమాత్మ ఉంది కాబట్టి. పరమాత్మని దాటి వెళ్ళలేనటువంటి మనస్సు సమాధి యందు మనస్సు కలదు, కానీ తద్వికారంబులని అంటదు అన్నాడు. అంటే సమాధిలో మనస్సు ఉంటుంది, అది పరమాత్మని ఎంత ఎటు నుంచి ఎటు దూకినా పరమాత్మను వదిలిపెట్టి మాత్రం ఉండదు. కాబట్టి ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయ అని చెప్తాడు. కాబట్టి మనం ఈ కలియుగంలో అయినా నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఎన్ని వస్తువులు, ఎన్ని రూపాలు, ఎన్ని మాయలు కనిపిస్తున్నా ఈ కనిపించేటటువంటి ప్రతిదాని యందు పరమాత్మయే ఉన్నది. పరమాత్మ కంటే భిన్నంగా ఇంకొక వస్తువు లేదు అనే రూఢి కావాలి. అప్పుడు ఈ మనస్సు కూడా ఆత్మస్థితి కంటే భిన్నమైంది కాకుండా అదే అవుతుంది. అదే అయిపోతే జీవన్ముక్త స్థితి అదే. కలియుగంలో అయినా ఏ యుగంలో అయినా ఒక ప్రాబ్లమ్కి ఫార్ములా, ఫార్ములాకి సొల్యూషన్, ఫార్ములా ద్వారా సొల్యూషన్.
కాబట్టి పరమాత్మని ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే అని చెప్పినటువంటి ఆ మాటని మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే కలియుగం కానివ్వండి, ద్వాపరయుగం కానివ్వండి, త్రేతాయుగం కానివ్వండి, కృతయుగం కానివ్వండి, ఎక్కడ ఉన్నా సరే పరమాత్మ ఆ యుగంలో ఉన్నాడు, ఈ యుగంలో ఉన్నాడు, అంతటా తానే ఉన్నాడు, బ్రహ్మాండమంతా వ్యాప్తి చెంది ఉన్నాడు. అందుకనే విష్ణు సహస్రనామంలో మొట్టమొదట విశ్వం విష్ణుర్, విశ్వమంతా అదే, అది తప్ప ఇంకొకటి లేదు. ఈ ఒక్క నామం అర్థమైతే ఇంకో నామం చదవాల్సిన అవసరం లేదు. ఆ నామం అర్థం కాక మెల్లిమెల్లిగా దింపుతూ అన్నీ తీసుకొని వచ్చి చివరికి మనకి చక్కగా విశ్వం వాసుదేవోభిరక్షతు, అంతా వాసుదేవ స్వరూపంగా ఉండి అదే రక్షలో ఉంది తప్ప ఇంకొకటి లేదు అనే విషయాన్ని మనకి తెలియపరుస్తోంది విష్ణు సహస్రనామం. అంతటా ఉన్నది పరమాత్మే, ఉండేది రాముడొక్కడే, ఊరక చెడిపోకు మనసా. పరమాత్మ తప్ప ఇంకొక వస్తువు లేదు. అజ్ఞానవశాత్తు మాయగా కనిపిస్తుంది. 3 రోజుల క్రితమో వారం రోజుల క్రితమో నేనేం తిన్నానో, నేనేం కట్టుకున్నానో, ఏం జరిగిందో ఇప్పుడు నాకు గుర్తులేదు. నాకు 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేనేం కట్టుకున్నానో, ఏం తిన్నానో, ఏం చేశానో నాకు గుర్తులేదు. అవునా? 5 ఏళ్ళప్పుడు నా ముక్కు ఇలా లేదు, నా చెవులు ఇలా లేదు, నా మూతి ఇలా లేదు, నా మొహం ఇలా లేదు. ఇవాళ ఇంకోలాగా ఉంది. కానీ నాకు ఏడాది ఉన్నప్పుడు, నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు, నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు, నాకు ఇప్పుడు 44 ఏళ్ళు వచ్చినా ఆ నేను అనేది ఒకటేలాగా ఉంది. నా లోపల నేను పెద్దది కావట్లా, చిన్నది కావట్లా, నేనుగానే ఉంటుంది. శరీరంలో మార్పులు వస్తున్నాయి. మార్పు చెందేటటువంటి శరీరం నుంచి దూరం వెళ్ళి లోపల ఉండేటువంటి నేను శాశ్వతంగా ఒకటేలాగా ఉన్నటువంటి ఆ నేనే బ్రహ్మాండమంతా ఉన్నటువంటి నేను, ఆ ఎరుక తప్ప ఇంకొకటి కాదు అని ఆ ఎరుక యందు ఎవడు పూర్ణముగా అలా వెళ్ళి కూర్చొని ఉంటాడో వాడు ఏ యుగంలో ఉన్నా జీవన్ముక్త స్థితిలో ఉన్నట్టే.